మీకు తెలుసా, ప్రదక్షిణాలు 3 సార్లు చేయడం సరిపోదు. ప్రతి దేవుడికి వేరు సంఖ్య ఉంది. ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలో శాస్త్రం ఏం చెబుతుందో మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా విఘ్నేశ్వరుడికి 3 ప్రదక్షిణాలు చెయ్యాలి. శివాలయంలో అయితే 5 సార్లు. పంచభూతాలకు ప్రతీకగా ఈ సంఖ్య నిర్ణయించారు. అయ్యప్పస్వామికి 5 ప్రదక్షిణాలు. ఇంకా విష్ణుమూర్తి గుడిలో 7 సార్లు. సప్తలోకాలకు గుర్తుగా 7 అనే సంఖ్య పవిత్రమైందంట. అమ్మవారి గుడిలో అయితే 8 సార్లు, అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం. ఇక నవగ్రహాలకు ఖచ్చితంగా 9 సార్లు తిరగాల్సిందే. ఆంజనేయస్వామికి అయితే 11 సార్లు. చివరగా సుబ్రహ్మణ్యస్వామికి ఏకంగా 27 ప్రదక్షిణాలు చేయడం మంచిది. నక్షత్రాలకు సంకేతంగా 27 అనే సంఖ్యకు ప్రత్యేక స్థానముంది. ఇలా ప్రతి దేవుడికి ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయం సరిగ్గా పాటిస్తేనే మంచి ఫలితం పొందవచ్చు. ఈ విషయం మీకు ఉపయోగపడిందనుకుంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.